ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ వర్షన్ సతీష్ గారు, సో అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఏదో ఒక రకంగా ఇటువంటి యాక్టివిటీస్ కనబడుతూనే ఉన్నాయి. సో మీ ఎమ్మెల్యే అయినటువంటి మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు కానివ్వండి, లేకుంటే తదితర నాయకులందరూ కూడా నాన్ లోకల్స్ వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు, అటువైపు కూడా ఉన్నారు. సో ఇప్పుడు నిరసనలో చూస్తూ ఉంటే ఒక మహిళపై ఇంతటి అఘాయిత్యానికి పాల్పడతారని రకంగా చెప్తున్నారు. సో పోలీసులు ఉన్నారు అక్కడ, యంత్రాంగం ఉదయం నుంచి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కాస్త ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి నిరసనలు వ్యక్తం చేసి ఆందోళన రేకెత్తించే విధంగా యూసఫ్ కూడా మొత్తాన్ని కూడా ఒక రకంగా స్తంభింపజేసారు ఇప్పుడు హైటెన్షన్తో. అసలు ఏం జరిగింది సాయంత్రం కల్లా? అంటే చరణ్ కౌశిక్ గారు చెప్తున్నట్టుగా ఓటమి భయంతోనే ఈ నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అంటే ఇక్కడ ఎన్నికలు రద్దు అవ్వాలని డిమాండ్ ఎందుకు వస్తుంది? ఈరోజు ఎన్నికలన్నీ కూడా ఏదైనా కూడా పర్ఫార్మెన్స్ ప్రామిసెస్ బేస్ మీద నడిచిన ఎన్నికలు. ఈరోజు పర్ఫార్మెన్స్ అయినా ప్రామిసెస్ అయినా బీఆర్ఎస్ పార్టీ నెరవేర్చింది. కేసీఆర్ గారి హయాంలో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం ఉన్నది. పరిశ్రమలు కానీ, పెట్టుబడులు కానీ, వ్యవసాయం కానీ, ఇంకొక రంగాన్ని, అన్ని రంగాల్లో కూడా ఈరోజు ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటూ ఒక భర్త చనిపోయిన ఒక ఆడబిడ్డ మీద ఎంత దారుణంగా రాష్ట్రంలో ఉన్న రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ దొంగల ప్రభుత్వం, ఈ దోచుకునే ప్రభుత్వం ఈరోజు ఒక ఆడబిడ్డ మీద ముఖ్యమంత్రితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నియోజకవర్గంలో తిరుగుతూ ఈ జూబ్లీ హిల్స్లో ఆగమైన పరిస్థితి తీసుకొస్తూ ఉంటే ఆడబిడ్డలను ఇలా ఇందిరమ్మ రాజ్యం పేరుతో వీళ్ళు ముందుకొస్తే ఆడబిడ్డలను ఆశా వర్కర్లకు మీరు ఓటు వేయకపోతే మీకు ఉద్యోగాలు ఉంచామని చెప్పి పెన్షన్లు ఇయ్యం, మీకు ఉన్న 2000 పెన్షన్ పెంచుడు కాదు, ఉన్న 2000 పెన్షన్లు కూడా మేము ఇయ్యమని చెప్పి భయభ్రాంతులకు చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు రోడ్ల మీద 10లకు 20లకు సంఖ్యలుగా పెద్ద పెద్ద రౌడీ షీటర్లు నిలబడి వాళ్ళ ప్రభావితం చేసే దొంగ మాటలు చెప్పుకుంటూ భయభ్రాంతులకు చేసే ఈ రాజ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఆఖరికి చనిపోయిన వాళ్ళ ఓట్లు కూడా ఇదే కాంగ్రెస్ నాయకులు ఓట్లు వేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. అదిగాక ఆఖరికి కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు వేసిన సందర్భం మళ్ళీ చెప్పండి. బాగంటి సునీతమ్మ కుటుంబానికి సంబంధించి ఒక అమ్మ చనిపోతే ఆ చనిపోయిన ఓటు కూడా ఈ రోజు ఈ కాంగ్రెస్ నాయకులు మీ దగ్గర ఉన్న ప్రూఫ్ ఉందా? అవును, ఈరోజు చెప్తా ఉన్నారు బయట. ఓటు హక్కు వినియోగించుకున్నారు అనే ప్రూఫ్ ఏదైనా ఉందా? ఓటు హక్కు వినియోగించని చెప్తున్నారు, బయటకు వస్తాయని. రేపు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నడుగుతుంది ఒకటే. ఇప్పుడు ఆ మాగంటి సునీత ఇంట్లో కుటుంబీకులు ఎవరో మహిళ ముసలావిడ మరణిస్తే ఆవిడ స్థానంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు అంటున్నారు కదా మీరు. దాని తాలూకు ఏదైనా ఆధారం? మాగంటి సునీత చెప్తుంది, కుటుంబీకులే చెప్తున్నారు కదా. మా ఇంట్లో చనిపోయిన ఒక ముస్లిం అమ్మది కూడా ఓటు వేసారని చెప్తున్నారు కదా సునీతమ్మ. ఇంకొకటి, ఇలా రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం చేతులు పట్టుకొని దేశమంతా తిరుగుతున్నారే, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్నారు. వేలాది సంఖ్యలో దొంగ ఓటర్లు క్రియేట్ చేసి, వేలాది సంఖ్యలో దొంగ మనుషులను క్రియేట్ చేసి, కళాకారులు అని చెప్తూ యూసుగూడలో ఆయన పక్కనే ఫంక్షన్ హాల్ ఉంటుంది, ఇటు పక్కనే పోలింగ్ స్టేషన్ ఉంటుంది. అందులో వేలాది సంఖ్యలో ఈ రోజు ఓట్లు వేస్తున్న సందర్భం చూస్తున్నాం. ఇవన్నీ ఎక్కడివి? ఈ రోజు బహిర్గతంగా బయట మీడియా సాక్షిగా పట్టుకొని అడిగితే ఈ మీడియా వాళ్ళు చూపిస్తున్నా కూడా ఈ రోజు పోలీస్ యంత్రాంగం ఏం చేస్తా ఉంది, ఈసీ ఏం చేస్తా ఉంది, కేవలం రేవంత్ రెడ్డి గారు తన సీటును, ముఖ్యమంత్రి సీటును కాపాడుకోవడానికి రాష్ట్రాన్ని 2 ఏళ్లలో క్రియేట్ అయినాయనా? అవును, 2 ఏళ్లలోనే. ఈ రోజు నిన్న కూడా హరీష్ రావు గారు చాలా క్లియర్ గా చూపించారు ఓటర్ ఐడి కార్డు. నేను చెప్తా ఉన్నాను, ఈ ఓటర్ ఐడి కార్డులు ఎవరివి తీసుకురండి, అక్కడికి ఎందుకు వచ్చారు, ఇవి ఎక్కడ, ఏ కృష్ణానగర్ వాళ్ళవి, ఏ యూసుఫ్ కూడా వాళ్ళవి అని చెప్పి ఈరోజు బహిరంగంగా అడుగుతుంటే దానికి సమాధానం లేదు. ఇది ఖచ్చితంగా ఈసీ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదా? ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేవలం మనం గెలవాలి, ఎట్టి పస్లో మనం గెలవకపోతే అధిష్టానం ఇబ్బంది పెడుతుంది, ముఖ్యమంత్రి సీటు పోతుంది, మంత్రులారా మీరు కూడా జాగ్రత్త, ఎమ్మెల్యేరా మీరు కూడా మీ ఉన్న పదవులు పోతాయి, మీ ఆస్తులు పోతాయి, మీరు ఆగమవుతారు, రేపు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది అని చెప్పేసి భయభ్రాంతులకు గురై నవీన్ యాదవ్ గారు మీరు ఎట్టి పరిస్థితి గెలవండి, రిగ్గింగ్ చేస్తారా, దొంగతనం చేస్తారా, దోపిడీ చేస్తారా, రౌడీలను పెడతారా, రౌడీ షీటర్లను పెడతారా, ఖచ్చితంగా గెలవాలని హుకుం జారీ చేస్తూ దొంగ ఓటర్లు ఉన్నాయని చెప్పి హరీష్ రావు అన్నాడని చెప్పి సతీష్ గారు చూపిస్తున్నారు. దొంగ ఓటర్లను తీసుకొచ్చి ఇక్కడ ఓట్లు వేస్తున్నారు, కళాకారుల పేరిట ఓటర్ ఐడీలు క్రియేట్ చేసినట్ట. మీరు ఇక్కడ చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో 15,000 సంబంధించి బయట ప్రాంతం నుంచి అక్కడ ఓట్లు నమోదు చేసి, ఇప్పుడు కాదు అది 2014 కావచ్చు, 18 కావచ్చు, 23 కూడా అదే జరిగింది. ఆ ఓట్ల ద్వారా మాత్రమే మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు. వారు గెలిచిన తర్వాత చేసింది ఏమీ లేదని చాలా స్పష్టం. ఎందుకంటే 10 సంవత్సరాల కాలం పాటు వారికి అవకాశం ఇస్తే జూబ్లీసీ చేసింది శూన్యం. 10 సంవత్సరాల కాలం పాటు దొంగ ఓటర్ ఉన్నారా లేదా? దొంగ ఓట్లు ఎందుకుంటారండి? ఎందుకుంటారు? వీవీప్యాట్లు ఉంటాయి కదా, వీవీప్యాట్లు చెక్ చేస్తే ఇవన్నీ ఒట్టినే కాదు కదా, అక్కడ సీసీ క్యాంప్స్ ఉంటాయి, వీవీప్యాట్లు ఉంటాయి, ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షణ పనిచేయాలి. మాగంటి సునీత వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఒక మహిళ మరణిస్తే, ముసలావిడ మరణిస్తే ఆవిడ పేరు మీద ఓటు హక్కు వినియోగించుకున్నారని ఆరోపణ చేస్తోంది బీఆర్ఎస్. హక్కు ఎవరు ఉపయోగించుకుంటే ఎవరికి తెలుస్తుంది? అది మన కంట్రోల్ ఉంటుందా? మీరే ఇచ్చిరేమో, మరి మీరే ఇచ్చి కాంగ్రెస్ నెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారో ఎవరు తెలుసు?
ఎవరు చూస్తారండి? ఎలక్షన్ కమిషన్ ఎవరి కంట్రోల్ ఉంటుంది? వేలాది ఓట్లు ఎక్కడికి వెళ్ళి దయచేసి ఈ రోజు సవేరా ఫంక్షన్ లో ఎక్కడి నుంచి వేలాది మంది కళాకారుల పేరుతో ఓట్లు వేస్తా ఉన్నారు. ఎందుకు? మీకు ఓడిపోతున్నాం అనే భయంతో అన్ని సర్వేలు కూడా ఈ రోజు బీఆర్ఎస్ వైపు ఉన్నాయి. అందరు కూడా మేము చెప్పిన ప్రామిసెస్ చేసే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ, పర్ఫార్మెన్స్ కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంది. అద్భుతమైన డెవలప్ జరిగింది. అందుకే మాగంటి గోపీనాథ్ గారు 2 సార్లు గెలిచారు. ఈ రోజు మళ్ళీ నిమిషం మాగంటి గోపీనాథ్ గారు 2 సార్లు 3 సార్లు గెలిచిండు. ఏం చేసిండు మరి? ఏం చేసినా చెప్పండి మీరు. మీకనే అసలు మీకు ఏం చేసినా కూడా చెప్పలేని పరిస్థితిలో మీరు సార్. మేము చెప్తున్నాం తెలంగాణ ప్రజలు అడుగుతా ఉన్నారు. వృద్ధులకు పెన్షన్ వేస్తాన్నారు, పెంచిరా? మహిళలకు 2100 ఇస్తాను. మాట్లాడదాం. ఒక్క నిమిషం రావద్దు దయచేసి. మీరు 56% ఆర్టీ ఛార్జీలు పెంచారు. ఒకసారి వెనకకి వెళ్ళి చెక్ చేసుకో. మీరు డేటా కావాలంటే ఇస్తాను నేను. మీరేదో పెద్ద ఉద్ధరించిన మాట్లాడు దయచేసి. మేము జూబ్లీస్ ప్రజలకి మా పథకాల ద్వారా సన్న బియ్యం కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు. దొంగ ఓటర్ ఐడీలు ఉన్నాయా లేవా? దొంగ ఓటు మేము ఎందుకు వేస్తామే? బీఆర్ఎస్ నియోజకవర్గంలో ఆ స్థాయిలో దయచేసి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు కలవరపడుతుంది? ఎందుకు ఎలక్షన్ రద్దు చేయాలని చెప్తున్నారు? ప్రజలు మీ పక్షాన ఉన్నారు కదా, మరి ఎందుకు కలవరపడుతున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. 10 సంవత్సరాల్లో జూబ్లీస్లో పోలీసు రాజ్యం నడిచింది. మాగంటి గోపీనాథ్ గారు రౌడీ షీట్లు ఓపెన్ చేసి ఇల్లు కూడా కొట్టించిండు. డెవలప్మెంట్ నోచుకోలేదు. చాలా స్పష్టంగా అక్కడ ఉన్న ప్రజలు సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగా ఫస్ట్ సెంటిమెంట్ చూపించారు. మాగంటి గోపీనాథ్ గారు, మిసెస్ సునీత గారు ఒకరు ఇంత అగ్రెసివ్ మాట్లాడి మీరు చెప్పండి. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అంటే తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీస్లో గందరగోళం కాంగ్రెస్ పార్టీ ఏదో క్రియేట్ మా అభ్యర్థిని రౌడీ అని ముద్ర వేసారు, మా అభ్యర్థి ముస్లింలు అవమానించినన్నారు, మా అభ్యర్థికి సంబంధించిన వాళ్ళు గెలిస్తే మొత్తం గుంజుకుంటారు, అది గుంజుకుంటారు, పెద్ద ఎత్తున పేక్ ప్రచారం చేసారు. ఏ నడవలే జూబ్లీస్ ఎలక్షన్లో. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మేము గెలవబోతా ఉన్నాం కాబట్టి దీన్ని ఎట్లయినా అడ్డుకోలే ఒక దురుద్దేశంతో ప్రజల్లో ఒక గందరగోళ వాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నమే బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చట్టాన్ని లోబడి మాత్రం మేము ముందుకు పోతా ఉన్నాం తప్ప మేము మీలాగా పేకు ఈరోజు ఒక్కరోజే 10 V6 సంబంధించి 10 పేక్ వీడియోలు మీరే తయారు చేసి పెట్టారు కదా. అంతకుముందు వెలుగు పేరు మీద అదే కాక 10 సర్వేలు మేము చేసినాయి కావు కదా. కేకే సర్వే ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలు ఇచ్చి ఒక్కొక్క ఛానల్కి. ఇప్పుడు కేకే సర్వే ఫస్ట్ రావడం, దాని తర్వాత 9 సర్వేలు, మొత్తం 10 సర్వేలు బయటకు తీసుకురావడం. అంత పేక్ ప్రచారాన్ని మీరు నమ్ముకున్నారు, మేము ప్రజలు నమ్ముకున్నాం, మీరు సోషల్ మీడియా నమ్ముకున్నారు. సోషల్ మీడియా నమ్ముకుంటే ఏమైందో జూబ్లీ ప్రజలకు అర్థమైంది. 14వ తారీఖున రిజల్ట్ వస్తుంది కదా, మీద ఒక్క ఓటు 6 ఓటు మా మీద చూపించి ఆ ఓటు మీరే ఇప్పించారు. ఎవరు తెలుసు మరి? మీకు ఆధారంలో కుటుంబంలో ఒక ఓటు హక్కు వేరే వాళ్ళు వినియోగించుకున్నారంటే ఎవరు వినియోగించుకున్నారు నాకు ఆరోపణ విషయం డైరెక్ట్ మాట్లాడితే సరిపోదు. ఎవరు తెలుస్తుంది విషయం అయినా కూడా చెప్పాలి. వీళ్ళకి ప్రభుత్వంలో ఉంది. ఎలక్షన్ కమిషన్ చెప్పాలంటున్నారు. ఈ రోజు విచ్చలవిడిగా రోడ్ల మీద పైసలు పంచుతున్న వీడియోలు ఇవాళ మీడియాలో మీరు కూడా చూస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది. పంచలేదండి. బీఆర్ఎస్ పార్టీ వచ్చింది, మీరు కాదు, మీరు కాకపోవచ్చు. ఎమ్మెల్సీలు రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తా ఉంది? డబ్బులు వస్తున్నారని మహిళలు ఒక ఆడబిడ్డను రోడ్డు మీద నేను వెళ్ళండి స్వయంగా ఒక మాగంటి సునీతమ్మని డబ్బులు వస్తున్నారు మీరు అని అడిగి ఒక 4 వెళ్తే పోలీసు వాళ్ళు వచ్చి 144 సెక్షన్ ఉందని చెప్పి 20 మంది కాంగ్రెస్ నాయకులు పెద్ద పెద్ద రౌడీలు అక్కడ నిలబడి ఆమె మీదకి వెళ్తా ఉంటారు. ఒక ఆడబిడ్డ మీదగా మీ ప్రలోభాలు మీ ఏషాలు ఒక ఆడబిడ్డ. ఒక్క నిమిషం అడిగేదానికి సమాధానం చెప్పండి. మీరు పెద్ద పెద్ద రౌడీలు అంటున్నారు. అవును, 10 ఏళ్ల పాటు ప్రభుత్వం. మరి ఈ రౌడీలందరూ ఎందుకు ఉంచారు ఇక్కడ? ఎవరు ఉంచారు? మరి ఎవరు 2 ఏళ్ళ తయారయ్యారా? ఇక్కడ 2 ఏళ్ళ తయారయ్యారా? ఈ రోజు రాష్ట్రంలో ఉన్న రౌడీలందరూ ఇక్కడ ఉన్నారు. పక్క రాష్ట్రాల నుంచి కూడా తెచ్చుకొని పెట్టుకున్నారు. మీరు చూడండి రాజస్థాన్ చాలా బ్యాడ్ అవుతుంది మీకే. ఎందుకంటే వచ్చిన అందరు రౌడీ అంటున్నారంటే నిజంగా చిన్న శ్రీశైలం యాదవ్ మీద రౌడీ షీట్ ఉందంటే ఆయన మీద రౌడీ షీట్ ఉంది, నవీన్ యాదవ్ మీద రౌడీ షీట్ ఎక్కడ నమోదు కాలేదు. సో ఆ రౌడీ షీట్ నమోదని దాఖలా లేవు. మీరు ప్రచారం చేసినా సార్ మీ సెంటిమెంట్ కావచ్చు, కానీ ఎక్కడి నుంచి వచ్చిన అందరు రౌడీలు అంటే ఎట్లా? ఒక విషయం ఎక్కడి నుంచి వచ్చిన అందరు రౌడీలు అంటే ఎట్లా? మీకు మీడియా ద్వారా పోలీసు వాళ్ళు చెప్పిన డ్రోన్ విజువల్స్ కన్నా వాళ్ళు తీసుకొచ్చుకున్నారు. ఎక్కడ కూడా బీఆర్ఎస్ నాయకులు కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ 5గురు 6గురు 10 మంది ఎక్కడ కూడా లేరు. వీళ్ళు తెల్ల అంగులు వేసుకుని ఇంత పెద్దగా వెళ్ళి ఏందమ్మా ఎవరు కేసురా ఎవరు రాబోయే మీరు మాగంటి సునీతమ్మ మీదకి ఒక ఆడబిడ్డ మీదకి 20 మంది వెళ్తే పరిస్థితి ఏంటండి? ఒక ఆడబిడ్డ కదండి. అరే ఎలక్షన్స్ వస్తుంటాయి పోతుంటాయి, మీదికి వెళ్ళడమా? ఆడపిల్ల మీదకి వెళ్తారా? అట్లా అలాంటి పరిస్థితులు ఎందుకంట? 2వ నెంబర్ 2వ నెంబరు టీ షర్ట్లు వేసుకొని తిరగడం మీరు చూసే ఉంటారు కదా. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎలక్షన్ కమిషన్ చూడలేదా? మీడియా చూడట్లేదా? చదువుకున్న మేధావులు అందరూ చూడట్లేదా? ఈ రోజు అందరూ ప్రశ్నిస్తా ఉన్నారు. ఇందాక మీరు అంటున్నట్టుగా
వీళ్ళందరూ మంత్రులు ఎవరు ఎక్కడ ఉన్నారంటే మంత్రులు ఏమో పేరు రాలేదు కానీ బీర్లైలయ్య పేరు వచ్చింది, రామచంద్ర నాయక్ పేరు వచ్చింది. బట్టి విక్రమార్క గారు దిగలేదు కాన్వాయ్. ఆయన డిప్యూటీ సీఎం కానీ ప్రచారం చేసిండు, ఆయన పని కోసం పోయి ఉంటాడు. పని కోసం వెళ్ళండి. జూబ్లీహిల్స్ ఇన్ని రోజులు నీకు బట్టి విక్రమార్క గారికి ఎవరు కనవల్లే, మీకు గల్లీలు కనబడే, చరణ్ కౌశిక్ కనబడే. ఇప్పుడు నేను చెప్తుంది ఒకటే, బీఆర్ఎస్ పార్టీలో కూడా చరణ్ కౌశిక్ గారు అన్నట్టుగా మనకున్న ఇన్ఫర్మేషన్ కూడా కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. సో తర్వాత వినయ్ భాస్కర్ పై కేసు నమోదైంది, సుదర్శన్ రెడ్డిపై కేసు. రిగ్గింగ్ కాదు, మధ్యాహ్నం జరుగుతుందని మాగంట సునీతమ్మ మీద ఆడబిడ్డ మీదకి వీళ్ళు 10ల సంఖ్యలో మీదకి వెళ్తే ఆడబిడ్డకు తోడుగా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అండ ఉంటుంది. వెళ్తామండి, మీరు అందరూ గుండాలంతా పోయి ఆమె మీదకి వెళ్తుంటే మేము సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదా, ప్రశ్నించాల్సిన అవసరం లేదా? ఇవాళ మేము ఇవాళ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు కానీ ఇంకా మాజీ ఎమ్మెల్యేలు కానీ వెళ్ళి ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రశ్నిస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తున్న సందర్భం చూస్తూ ఉన్నాం. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ప్రశ్నిస్తా ఉన్నారు కదా, ఈ దొంగ ఎట్లెక్కడి ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్కడ చేపిస్తాను ప్రశ్నిస్తా ఉన్నారు. ఇవన్నీ మీరేమో కరెక్ట్ చేస్తున్నారు. V6 లో ఏం చేసి చెప్పండి, రకరకాల పేక్ ప్రచారం చేసి మీరు, అందుకే ప్రజలకు అర్థమైంది టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నమ్ముకున్నది. ఇంత దారుణంగా బహిరంగంగా ఎలక్షన్ జరగడం, డబ్బులు ఒక నిమిషం ఎక్కడ చూడండి, దొంగ ఓట్లతో ఈ రోజు కాంగ్రెస్ మరి పబ్లిక్ ని మరి ఎలా అనుకుంటున్నారంటే బిర్యానీ ప్యాకెట్లు అరక తింటురా జనం అంతా. ఎవరు కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ నేను 2 పార్టీలు అంటున్నా, జనం అరక తింటున్నారా? బిర్యానీ ప్యాకెట్ డబ్బులు ఇస్తున్నారు, అట్లా ఇస్తున్నారంటే మీరు రాజకీయంగా మీరు పోరాడని ప్రజలు ఎందుకు నాకు అర్థం కాదు. మరి ఇంత దారుణంగా పోలుస్తున్నారు మీరు. బిర్యానీ ప్యాకెట్ డబ్బులు వేయడం నాకు అర్థం కాదు. ఇంకా ఇందాక మీరు మంత్రులు అన్నారు. సో నేను అంటుంది ఒకటే, ఇద్దరికి మనం గతంలో ఉప ఎన్నికలు వచ్చినాయి, పాలేరులో ఉప ఎన్నికలు వచ్చినాయి, హుజూర్ నగర్ లో ఉప ఎన్నికలు వచ్చినాయి, నాగార్జున సాగర్ లో వచ్చినాయి. ఒక మాట ఆ మధ్యలో ఏదో కాలువ గండిపడింది, ఆ సమయంలో మునుగోడులో ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి. తలసాని శ్రీనివాసయ్య గారు మంత్రులు మొత్తం అక్కడే ఉండిపోయారు, ఇక్కడ ప్రచారం లేదు, ఇక్కడ పబ్లిక్ ఇబ్బంది పడుతారు, కాలువ గండిపడ్డదంటే కాలువ గండిపడకపోతే ఏం పడుతుందని క్వశ్చన్ చేశారు. ఇక మీరు చెప్తున్నారు మంత్రులందరూ అక్కడ మంత్రులు ప్రచారంలో ఉన్నారు కావచ్చు, మీ అలిగేషన్ ఏంటి? మంత్రులు అందరూ ప్రచారంలో ఉంటే విషయం చెప్తా ఉన్నాను. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఒక్క తెలంగాణ రాష్ట్రం ఒకటే కాదు, వాళ్ళకు రాష్ట్రాన్ని అంతా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. రైతాంగం ఏమైతుందో చూసుకోండి, పత్తి తేడా అవుతుంది, వారంతా నీళ్ళపాలైంది, నిరుద్యోగులు రోడ్ల మీద ఉన్నారు. వాళ్ళ ప్రతి ఒక్కటి కూడా ఇబ్బంది వాతావరణ పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉంది.